సిఐఈటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం సంకోచం అనే చీకటి. రితీషా సాంఘిక సంక్షేమ శాఖలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నారు. సాంఘిక శాఖలో ఉన్న అనుబంధం మరియు సరళమైన ప్రవర్తన కారణంగా ఆమె అంటే అందరికీ చాలా గౌరవ మర్యాదలు. మోహన్, బండితి, మనం బజార్కి వెళ్ళాలి. సరే మేడం. రితీషా దారంతా మౌనంగానే ఉంది. ముఖంలో ఆందోళన ఛాయలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఆమె ఏ ఆలోచనల్లో మునిగిపోయి ఉందో తెలియదు. మేడం, ఇది చాలా ముఖ్యమైన ఫోన్ కాల్ మేడం. నేను కారును పక్కకు పార్క్ చేసి మాట్లాడొచ్చా? సరే, ఆపి మాట్లాడు. క్షమించండి మేడం, పోలీస్ స్టేషన్ నుండి కాల్ వచ్చింది. లేకుంటే దారిలో నేను కారు ఆపేవాడిని కాదు. పోలీస్ నుంచి ఫోనా? ఏం జరిగింది? భయపడాల్సిందేమీ లేదు కదా? లేదు మేడం, సరైన సమయంలో దాని గురించి పట్టించుకోకపోతే అదే జరిగేది. ఏం జరిగింది? మేడం, నా కూతురు రాఖీకి ఎస్ఎస్సి కోచింగ్ ఇప్పిస్తున్నానని మీకు తెలుసు కదా? అవును. అక్కడ తన ఫోన్ నెంబర్ని ఎవరికైనా ఇచ్చిందో ఏమో. ఎలా జరిగిందో నాకు తెలీదు. అయితే కొన్ని రోజులుగా తనకి బ్లాంక్ కాల్స్ వస్తున్నాయి మేడం. మరి అప్పుడేం చేశావు? ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకున్నారా? కనుక్కోలేకపోయాం మేడం. అడిగితే రాఖీ కూడా ఏమీ చెప్పలేకపోయింది. అలాగా? అయితే అప్పుడు నువ్వేం చేశావు? నేనేమో నెంబర్ బ్లాక్ చేశాను మేడం, కానీ ఇతర నెంబర్ల నుండి కాల్స్ రావడం మొదలయ్యాయి. అప్పుడేమైంది? రాఖీ ఇంకా కోచింగ్కి వెళ్తోందా? మేడం, వెళుతుంది. తన చదువు ఎందుకు ఆగిపోవాలి? అలా చేయడం వల్ల ఈ ఫేక్ కాలర్స్ చేసేవారిలో ధైర్యం ఇంకా పెరుగుతుంది. సరిగ్గా చెప్పావు. నేను సమీపంలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాల్స్ వస్తున్న నంబర్ల పూర్తి వివరాలను తెలియజేస్తూ రిపోర్ట్ ఇచ్చాను మేడం. దీనిపై సమగ్ర విచారణ జరిపి వాళ్ళందరినీ త్వరలోనే శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు మేడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు భయం అనిపించలేదా? నువ్వు సంకోచించలేదా? భయం లేదా సంకోచమా? ఎవరిని చూస్తే? పోలీసుల్ని చూసా. అవును. లేదు మేడం, వాళ్ళు మన రక్షణ కోసం ఇంకా సేవ కోసమే ఉన్నారు. మనం సంకోచిస్తే తప్పు చేసేవారికి మనల్ని వేధించడానికి లైసెన్స్ ఇస్తుంది. వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు. రితీషా ప్రశ్నలు ముగిశాయి. మోహన్, కారుని సివిల్ లైన్స్ వైపు తిప్పు. సివిల్ లైన్స్ ఎందుకు మేడం? ఇల్లైతే అటువైపు కదా. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ ఎందుకు మేడం? ఏం జరిగింది? నేనొక కంప్లైంట్ ఇవ్వాలి. మేడం, దేని గురించి? గత నెల రోజులుగా నాకు కూడా బ్లాంక్ కాల్స్ వస్తున్నాయి. ఓ. నా సోషల్ మీడియాలో కూడా తప్పుడు మెసేజ్లు వస్తున్నాయి. నీ ధైర్యం నాలో అన్ని సంకోచాలను తొలగించింది. ధన్యవాదాలు మోహన్. ఏంటి మేడం, మీరు కూడా. ఇప్పటి వరకు మీరు విన్నారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పించిన కార్యక్రమం సంకోచం అనే చీకటి. అనువాదం మరియు రికార్డింగ్ సహకారం అందించిన వారు క్లాపర్ ఎంటర్టైన్మెంట్. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఉషా శర్మ. ఈ కార్యక్రమానికి అకాడమిక్ సపోర్ట్ అందించిన వారు యాచనా గుప్తా.